అలాగే చేయకూడనివి ఏంటి? ఆకు ఎక్కడ వరకు ఉందో మొక్క అక్కడి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో దుక్కి దున్నవద్దు. దుక్కి అసలు దున్నవద్దు లోపలికి, ఎందుకంటే దీని వేరు వ్యవస్థ సమాంతరంగా వెళ్తుంది. అది ఆకు ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది. దీన్ని యాక్టివ్ ఫీడింగ్ రూట్ జోన్ అంటాము. మీరు ఎరువు వేసినా నీళ్లు పెట్టినా ఆ చివరి ప్రాంతంలోనే వేసుకోవాలి. నీరు ఎక్కడైతే ఇస్తుంది, ఈ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు వేసినప్పుడు పాదు చివరిలో మనకి స్ప్రింక్లర్ పెడతారు, మొక్క మీద నీళ్ళు వేస్తూ ఉంటారు. అది రివర్స్లో పెట్టండి, నీళ్లు పడాలి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మేము పాదులు చేయమంటున్నామంటే పాదులు అవసరమై పాదులు చేయమంటల్లా. ఎందుకంటే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే దుక్కి దున్నమన్నప్పుడు మధ్యలో పని చేసుకోవడానికి అది లోపల కంటూ దుక్కి దున్నేస్తారు. ఒకవేళ మీరు నిజంగా చేసుకుంటామంటే కనుక పాదు చేయాల్సిన పని కూడా లేదు ఆయిల్ పాములు. ఎందుకంటే మీ సౌలభ్యం కోసం అంటే ఇంతవరకు వేరుంది దుక్కి దున్నతో చెప్పడం నిర్ణయించడం కోసమే ఇది చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆదాయం చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, ఒకసారి పేపర్ అందరూ రాసుకోండి. ప్రతి నెల 2 గెలలు ఉంటాయి ఆకులతో పాటు. ఆ ఒక గెల ఎంత కేజీలు ఉంటాయి లెక్కేద్దాం. మీకు అందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. 36 నెలల తర్వాత నా ఫ్యాక్టరీ లేట్ అయిందన్నాను కూడా దానికి సాగు చెప్పడానికి లేదు. ఎందుకంటే మీ దగ్గర కొని మీకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కంపెనీ, అది చట్టంలో పొందుపరిచింది. ఈరోజు ఆయిల్ పంప్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులు అలాగే మన ఆదాయం గురించి చెప్పాము, పేమెంట్ గురించి చెప్పాము, కష్టాల గురించి చెప్పాము. అయితే నష్టం గురించి చెప్పాలి. ఒకే ఒక నష్టం స్టార్టింగ్లో వచ్చేది కష్టం అనుకోండి, నష్టం అనుకోండి. స్టార్టింగ్లో మనకు వచ్చేది మొక్క పెట్టగానే మొగి పురుగు వస్తుంది. అది చాలామంది కష్టం అనుకుంటారు, అది చాలా సులువు. మొక్క పెట్టిన వెంటనే మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీ దరిదాపులు కూడా రాదు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? మొక్క పెట్టినప్పుడు 2 రోజుల ముందో 3 రోజుల ముందో నిర్ణయం తీసుకుంటే ఒక విధంగా చేయొచ్చు. లేదు నేను సానుకూలంగా చేసుకుంటానంటే మొక్క పెట్టిన వెంటనే డాంబర్ గోళీలు తీసుకుని మొక్క మూలలో పెట్టండి, అది దగ్గరికి రాదు. కానీ కార్బోఫ్యూరాన్ కానీ ఈ గుళికల్ని చిన్న చిన్న ప్యాకెట్లలో వాటి కన్నాలు పెట్టి మొక్క మువ్వలో పెట్టండి. మువ్వ మారినప్పుడల్లా ప్రతి 15 రోజులకి ఇంకొక లోపం పెడతా ఉండండి. అది కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది. మూడోది, మన దగ్గర ఈజీగా దొరికేది కళ్ళు. కళ్ళుని ముంతల్లో, పులిసిపోయిన కళ్ళుని ముంతల్లో పెడితే మొక్క మట్టి గడ్డ కనుక తగిలిచ్చి మీకు ఒక వీడియో చూపిస్తాను. మట్టి గడ్డ ఇచ్చాము, ఆ మట్టి గడ్డకి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మొక్కకి 20 నుంచి 22 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక దృష్టిని పెట్టుకుందాము. టోటల్గా మనకు స్టేట్ లెవెల్ నుంచి టెక్నికల్ కన్సల్టెంట్ గారు వచ్చారు. వారు మొత్తం కూడా ఆయిల్ పంప్ సాగులో ఏ రకమైనటువంటి మెళుకువలు తీసుకోవాలా, మన సబ్సిడీ ప్యాటర్న్ ఎట్లుంది, ఎలాంటి పురుగులు వస్తే అంటే మనం స్ప్రే చేసుకోవాలా, తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. తర్వాత అలాగే మన జిల్లాలో పెట్టుకున్నటువంటి రైతులకి ఒక 5 రైతులతోటి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆయిల్ పంప్ తోటలు పెట్టుకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మిగతా రైతులకు తెలియజేయడం జరిగింది. వాటితో పాటు మన వానాకాలం వచ్చింది కాబట్టి వ్యవసాయ శాఖ నుంచి మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళు చెప్పారు. వాటితో పాటు మన పులాస నుంచి శాస్త్రవేత్తలు కూడా విచ్చేసారు మేడం. ఇప్పటి వరకు టెక్నికల్ గైడెన్స్ అంటే టెక్నికల్ సెషన్ అంతా కూడా వాస్తవంలో ఒక రైతుగా
మనం ఎప్పుడు ఏ పంట పెడితే మనకు వాణిజ్య పరంగా లాభం ఉంటుందని మనం ఆలోచన చేస్తుంటాం. మనకు ఉండేటువంటి ఒక తక్కువ కమతం అవున తక్కువ విస్తీర్ణత లోపల ఏ పంట పెట్టుకుంటే మనకు లాభసాటిగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన రైతు చేయడం సహజం. సరే, మనకు ఉన్నటువంటి ఒక ఇక్కడ మనకు సనాతనమైనటువంటి ఒక వ్యవసాయం వరి సాగుపై రైతు ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నాము. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఒక మద్దతు ధర ప్రధానంగా చెప్పంటున్నాయి. మనం వరి సాగు ఏదైతుందో మనం ఎంత సాగు చేసినా కనీసం మనకి ఇంతైతే మనకు ప్రభుత్వ పరంగా మద్దతు ధర ఉన్నది కాబట్టి ఇంత పొందగలుగుతాం అనేటువంటి ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ తోని సాధారణంగా రైతు ఏదైతుందో మనకు ఉన్నటువంటి ఒక నీటి వనరులు, ఇలా విద్యుత్ సదుపాయం, ఇవన్నీ దృష్ట్యా వరి సాగు ఎక్కువగా మనం మొగ్గు చూపుతున్నాం. సరే, కమర్షియల్ క్రాప్ గతంలో మనం పసుపు ఉంటుండే, ఇప్పుడు పసుపు కొద్దిగా తగ్గిపోయింది. గతంలో చెరుకుండే, చెరుకు ఫ్యాక్టరీ కూడా మూతపట్టడంతో చెరుకు సాగు మరి తగ్గిపోవటం, ఇలా భవిష్యత్తులో చెరుకు ఏదైతుందో మరి ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావడం జరుగుతుంది. ఒకసారి చెరుకు ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావడం జరిగితే కొంతమేరకు వాణిజ్య పరంగా మనకు మరి లాభసాటిగా ఉంటుందని రైతు ఆలోచన చేస్తున్న విషయం మనకు తెలియదు కాదు. ఇప్పుడు కమింగ్ టు ది ఆయిల్ పామ్, నేను ఒక రైతుని అని చెప్పంటున్నా. ఇంతసేపు మనం మాట్లాడి బ్రీఫింగ్ ఇచ్చింది ఈ లోహ్యా కంపెనీ వైపు ఉన్నటువంటి ఆ కంపెనీ అధినేత మనకు బ్రీఫింగ్ ఇచ్చింది. ఆయన ఏదైతుందో ప్రభుత్వం వైపు ప్రతినిధి నేను అనుకోను, ప్రతాప్ సింగ్ గారు చెప్పాలి. టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ లోహ్యా కంపెనీ, ఫర్ లోహ్యా కంపెనీ. లోహ్యా ఇస్ ప్రైవేట్ కంపెనీ. సరే, ఒక కంపెనీ ఏదైతుందో వాళ్ళ కంపెనీ మెలుకోలు, మా కంపెనీ వస్తువు మీరు ప్రొడక్ట్ చేస్తే మేము విధంగా మార్కెట్ చేస్తాం, కొనుగోలు చేస్తాం చెప్పడం సహజంగా చెప్పంటున్నాయి. ఇప్పుడు ఆయిల్ పామ్లో కూడా ప్రధానంగా కనబడేటువంటి ఒక ఇబ్బందులు నేను గమనించింది ఏంటంటే, రైతు తక్కువ శ్రమతోని మనం వ్యవసాయం మనకు లాభసాటి కావాలని చెప్పి భావిస్తాను. ఆయన చెప్పిన నేను గమనించింది ఏంటంటే, ప్రతి నెల మనం గెలవేయాలి. ఇఫ్ ఐఎమ్ రైట్, మీరేం గమనించిందన్న, ప్రతి నెల గెలవేయాలి. ఇప్పుడు మామిడి ఉంది ఉదాహరణకు, మన సంవత్సరాలతో ఒకే పంట వస్తుంది. మనం దానికి కావాల్సినటువంటి 8 మాసాలు 10 మాసాలు కష్టపడితే సంవత్సరాలతో ఒకే పంట వస్తుంది. రైతు ఏదైతుందో పంట కోసే సమయం, మార్కెటింగ్ చేసే సమయం మనకి ఏదైతుందో ఆ 2 ఏళ్ళు మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఏదైతుందో పంట మార్కెటింగ్ చేసుకోవచ్చు. అయిపోయింది, ప్రతి నెల మనం మార్కెటింగ్ చేయాలి, ప్రతి నెల కటింగ్ చేయాలి, ఉత్పత్తి ప్రతి నెల మార్కెటింగ్ చేయాలి. ఇది పెద్ద కమతం ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే 10 ఎకరాలు 10 ఎకరాలు పైపడ్డ వాళ్ళు సాగు చేస్తే ఎకరానికి ఏదైతుందో ఒక మొక్కకు 2 గెలలు వస్తాయని చెప్పింది. 50 మొక్కలు 50 ఇంటూ 2 100 గెలలు వస్తాయి. 10 ఎకరాలు పెడితే 1000 గెలలు వస్తాయి. నెలకు కనీసం ఒక 1000 గెలలు అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఓ సాధారణ రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు, మా మేడం ఇప్పుడు అంటుంది కరెక్ట్ కాదు, వైద్యుడు ఎక్స్పెరిమెంట్ ఒక ఎకరం పెడితే 2 పెట్టి ప్రయత్నం చేయండి అని చెప్పాను. లేదు మేడం, పెడితే ఒక 10 ఎకరాలు పైన పెట్టాను, ఒక ఎకరం పెడితే మాత్రం వాడు కథమైందని చెప్పింది. అంటే ఎక్స్పెరిమెంట్ చెప్పింది మేడం ఏదైతుందో, ఒక ఎకరం పెట్టి చూడండి సార్ బాగుంటుంది, పెరుగుతారు, వ్యవసాయం దృష్టికి ఎక్కువగా చదువు చూపుతారు కదా అని చెప్పారు. అంటే చిన్న రైతుకి ఏదైతుందో మనకు ఉన్న తక్కువ కమతం లోపల ఫుల్ టైం మనం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. గేదె కోయడమో మార్కెట్ చేయడమో ఫుల్ టైం కావాల్సి వస్తుంది. అది ఒకటి నేను ఇబ్బంది భావిస్తున్నాను. యూ షుడ్ క్లారిఫై. చిన్న రైతు కూడా చాలా శ్రేయస్కరం సార్. ఎందుకంటే గెల కోసేది రైతు కోయడు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం ఇంకా వేరే సిస్టమ్ కూడా అడాప్ట్ చేస్తున్నాము. అంచెలు 50 ఎకరాల రైతు అన్నా 2 మనుషులతో 3 మనుషులతో మనము సేద్యం చేయగలిగినటువంటి పంట ఈ పామాయిల్ పంట సార్. ఈ మిగతా టైంలో చెప్పిన సార్ చిన్న కమతానికి కూడా సార్, చిన్న కమతానికి కూడా ఇది ఓన్లీ హార్వెస్టర్స్ అని ఉంటారు జనరల్గా. మిగతా తోటలు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు చేసే రైతులు కూడా యాక్చువల్గా రైతు వస్తాడు, ఆ గెల కోసేవాడు వస్తాడు, కోసుకుని వెళ్ళిపోతాడు. అంచే రెండోది, ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో మీకు ఖచ్చితంగా కలెక్షన్ సెంటర్ ఉంటుంది. 15 కిలోమీటర్లు ఒకవేళ ఇక్కడ 800 ఎకరాలు అక్కడ 2 కలెక్షన్ సెంటర్లు ఉంటాయి.
సో దయచేసి ఏంటంటే సార్, మనకి యాక్చువల్గా ఏరియా ఎంత ఎక్కువ ఉన్నా ఏరియా లోకల్లో దగ్గరలో కలెక్షన్ సెంటర్ ఉంటుంది కాబట్టి రైతుకు అది కూడా మన ప్రాబ్లం లేదు సార్. తమ కూడా ఒకసారి మీరు అశ్వరాపేట రైతులతో మీరు నేను అడిగిన దానికే చెప్పిన వ్యత్యాసం లేదు. నువ్వు వేయవలసిన అవసరం లేదు, పోస్టుడు వస్తాడు పూసిపోతామని చెప్పంటు. పోస్టుడు గట్టిగా రాడాడు, పోస్టుడు గట్టిగా వస్తాడే. ఆ పోస్టుని మనం మానిటర్ చేయాలా చేయొద్దా? ఇప్పుడు చెడికి ఎవరు కొడతారు? మన ట్రైబల్ లంబాడు వచ్చి కొడతారు. మనం స్వయంగా కొట్టాం. మనం వీళ్ళు ఆయిల్ పాంప్ కూడా అయితే స్వయంగా మనం కొట్టాం. పోస్టుడు కావాలి, ప్రతి నెలలో మనం పట్టుకొచ్చుకోవాలి, కుట్టించుకోవాలి. అంటే సంతోషం మంచిగా అనిపించింది. ఏ రేటు కొంటావు? అది ఏ ధర? అది ఏ ధర అంటున్నాను? ఐఎమ్ సారీ, ఏ ధర అంటున్నాను? చెరుకు మద్దతు ధర ఉంది. సారీ, చెరుకు మద్దతు ధర ఉన్నది, వరికి మద్దతు ధర ఉంది, మొక్కజొన్న మద్దతు ధర ఉన్నది, మామిడికి మద్దతు ధర లేదు, పండ్ల తోటల మద్దతు ధర లేదు. ఇవాళ మనకి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఆయిల్ దిగుబడిని దృష్టిలో పెట్టుకొని మన పామాయిల్ దిగుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి దీని అవసరము నీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఒక భావన వారు కలిగిస్తుంది. ఇది రైట్ ఆల్సో. నేను విభేదిస్తానంటే రేట్ అనేది ఉండదు. రైతు అనేవాడు కంపెనీ మేనేజ్మెంట్ చేతిలో మనం అవసరమైపోతాం. వాటిని అన్న ఇవాళ కొంట అంటున్నాడే, ఏ ధర కొంటా అని చెప్తున్నాడా? ఏ ధర కొంటా అని చెప్పాలని చెప్పద్దా? ఇప్పుడు 1350 రూపాయలని చెప్పాను చెప్పిండే. ఇవాళ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా 1350 రూపాయలకు నేను టన్ను ఏదో కొంటా, మీకు ఎకరానికి ₹1,00,000 వస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ పరిస్థితి ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే పామాయిల్ స్కార్సిటీ ఉన్నదనుకోండి, మన ఇండియా ఆయిల్ కన్సంప్షన్ లోపల ఏదైతుందో ఆయిల్ పామ్ ఏదైతే మనం భావిస్తున్నామో పామాయిల్ బదులు ఏదైతుందో ప్రత్యామ్నాయం ఆయిల్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని మనం రూల్ అవుట్ చేయలేదని చెప్పంటున్నాయి. ఇవాళ మీరు చెప్పేది ₹1,00,000 ఆదాయం చెప్పంటున్నాను. రేపు ఏదైతే ప్రత్యామ్నాయం వచ్చినా రాకున్నా, వీళ్ళు దిగుబడులు పెరిగినా వినియోగం తగ్గినా రేట్ అనేది మనం ప్రమాదం పడిపోతాం చెప్పంటున్నాను. డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తాము. కంపెనీతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ తెలంగాణ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తో చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వం ఏ ధరలను నిర్ణయిస్తే అదే ధరకి ప్రతి నెల జీవో ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ గారు అలాగే డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారు ఎవ్రీ మంత్ ఆయిల్ ఫెడ్ దగ్గర ఉన్నటువంటి రేటు ప్రభుత్వ రేటు, మన ప్రైవేట్ కంపెనీ రేట్లు కాదు, ఈ రేటు ప్రకారం వచ్చినటువంటి ధరని ఇంటర్నేషనల్ మార్కెట్ ద్వారా ఉన్నటువంటి ధరలతో సమతుల్యం చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం మీ పామాయిల్ రైతులకు ప్రతి నెల రేట్లు నిర్ణయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జీవో ఎంతైతే ఇస్తున్నారో ఆ జీవో ప్రకారము ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అక్రాస్ తెలంగాణ, అక్రాస్ ఇండియా, ఏ స్టేట్ అయినా కూడా ఇది ఖచ్చితంగా తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. మేము మీకు హామీ ఇస్తున్నాను, ప్రభుత్వం నిర్ణయించిన ఏ ధరకైనా కూడా మేము సమయంగా మీకు 7 రోజుల లోపల మీ పేమెంట్ ఇవ్వగలమని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తాను. ఆయిల్ పామ్ చట్టం లోబడి మేము ఈ హామీ ఇస్తున్నాం. మీతో అవసరమైతే మీతో రిటర్న్ గా కూడా మీకు ఆల్రెడీ కొంతమందితో ఒప్పందాలు రాయడం జరిగింది. మీకు ఆల్రెడీ మీకు వస్తే మీకు ఆ ఒప్పంద పత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో ఈ మన గెలల్ని ఇస్తాము. అక్కడ నుంచి వాళ్ళు మనకు We Palm-Elite are very proud to be in relation with Loea to provide to the farmers the best quality oil palm seeds available currently worldwide. మేము అందుకోసమే చాలా క్వాలిటీ సీడ్స్ లోహియా వాళ్ళతో మేము చేస్తూ మీకు ఇవ్వడానికి ఆనందదాయకంగా ఉందని చెప్తున్నాను. We have been working and providing seeds in India since the 1990s. మేము ఇట్లా ఇండియాలో 1990 నుంచి మేము మా కంపెనీ విత్తనాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. And we are proud to say that we are the leading supplier on the global market. గ్లోబల్ మార్కెట్లో ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ సీడ్ సెల్లింగ్ కంపెనీ ఇదే. The seeds enclose 70 years of research and development.
ఈ యొక్క సీడ్ కంపెనీ 70 సంవత్సరాల యొక్క రీసెర్చ్ అనుభవం ఉన్నటువంటి సంస్థ. ఇది సిరాడ్ నీటి ఎంత ఉంటుందో అలాగే కంపాక్ట్ ఈ సర్దుకునేటువంటి మీకు రకాలు మేము రిలీజ్ చేస్తున్నాం. మేము అది మీకు చేయడం కోసం వచ్చామని చెప్తున్నారు. మీకు అదే విత్తనాలు మీకు ఇస్తున్నారు. So yes, this is just what I wanted to say. I thank you again for receiving us today. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్. చెప్పగలుగుతున్నాం విత్తనం ఇచ్చిన తర్వాత ఏ కంపెనీ, అది ఏబిసిడి కంపెనీ, ఏ కంపెనీ అన్నా మీ ముందు కళ్ళ ముందు కనిపించదు. కానీ ఈ సంస్థ మీ కళ్ళ ముందు ప్రతి 3 నెలలకి వస్తుంది. మీ విత్తనాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు, మీ మొక్కలు బాగున్నాయో. చాలా మంది తోటలకు ఆల్రెడీ కొన్ని తోటలకు మీరు కూడా ఒక నూనె పండించి ప్రజలకు అందించాలనే ఒక ఉత్సాహంతో వచ్చిన మా రైతన్నలందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. రైతులు కూడా కొన్ని విషయాలలో వారి ఉన్న సందేహాలు వెలువచ్చడం, పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే గత టర్మ్లో కూడా నేను శాసనసభ్యునిగా ఉండడం, పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారితో కొంత నాకున్న అనుబంధం, నన్ను కూడా ఈ ఆయిల్ పామ్ దాంట్లో ఆయిల్ ఫీడ్ దాంట్లో 3 శాసనసభ్యుల్లో ఒక సలహాదారులు నన్ను కూడా భరించినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనివల్ల నాకు కొంత అవగాహన వచ్చింది. ఆ తర్వాత నాకు కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నా కాబట్టి ప్రజలు కూడా రైతన్నలు కూడా ఇట్లాంటి అడిగినప్పుడు నేను కూడా నివృత్తి చేయాలంటే చూసి రావాలని చెప్పి వాస్తవానికి కష్టపేట పోతా అనుకున్నాను. నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది. ప్రతాప్ సింగ్ గారు పిలిచేది రైతన్నలు తీసుకుపోయి జెండా ఊపిరిపోయిన బస్ ఎక్కడ కార్లు వస్తానని చెప్పి అవుతామండి. ఎందుకంటే ముందుగా రైతులు పోవాలి లేదు బస్సులలో. కానీ ఇక్కడ అబ్బాపూర్కి వెళ్ళి ఏదైతే మన పామాయిల్ మన విత్తనాలు ఇచ్చి ఇంతకుముందు చెప్పినట్టు పామిట్ కంపెనీలు యూఆర్ సప్లైయింగ్ ద సీడ్స్ సీడ్ దట్ నర్సరీ. అయితే ఆ నర్సరీకి వెళ్ళి అబ్బాపూర్లో నేను వెళ్ళి చూడడం జరిగింది. ఒక ఏమాత్రం కూడా అర్బాటం లేకుండా ఒకసారి జెడ్పీటీసీ జలంధర్ గారికి చెప్తే అక్కడ సర్పంచ్కి చెప్పాను. 2-3 కలిసి వెళ్ళి నర్సరీ అంతా కూడా చూసాను. అయితే చూసి వచ్చిన తర్వాత ఆయిల్ ఫీడ్ అప్పుడు రామకృష్ణారెడ్డి గారు చైర్మన్ రఘునందరావు గారు కమిషనర్, వారితో నాకు డౌట్ వచ్చింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టు ఎంఎస్పి మీద నాకు కూడా కొంత డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఎన్నడన్నా దీనిపైన ఏంటిది అంటే ఈ రకంగా పామాయిల్ కమిటీ వేస్తామని చెప్పలేదు. అక్కడ వరకు వేసింది. కానీ ఈ సందర్భంలో ఒకటి ప్రభుత్వం కూడా చాలా రిస్క్ తీసుకుంటా ఉన్నది. 90% సబ్సిడీ సామాన్య రైతులకు, దళిత గిరిజన రైతులకు 100% సబ్సిడీ ఉంటుంది. సో ప్రభుత్వం ఒక పక్కన రిస్క్ ఇస్తా ఉంది. రెండవ పక్కన మనం పట్టిస్తామని చెప్పి నమ్మి లోయ ఫస్ట్ టైం చూస్తున్నాం మేనేజ్మెంట్ వాళ్ళు నాకు తెలియదు. ఇవాళ 3 సార్లు తీసుకుని ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇక మూడవది మనకు కూడా కొంత రిస్క్ ఉన్నదనే సంశయాన్ని పెద్ద జీవన్ రెడ్డి గారు నిరూపించినట్టు నాకు కూడా డౌట్ వచ్చి నేను కూడా ఒక ఉన్నతాధికారితో మాట్లాడడం జరిగింది. అయితే వారు కూడా ప్రభుత్వం రైతుల కోసం చట్టాలు తీసుకొచ్చింది, కానీ కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈరోజు మనం పామాయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దిగుమతి సుంకాన్ని తీసేసింది. సో ఎవరు పెడతామని ఎటువంటి తీసుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, పామాయిల్ రేట్ కొంత డౌన్ అవుతుంది. డౌన్ అయితే సంతోషం వినియోగదారునికి. కానీ రైతు పరిస్థితి ఇక్కడ మనం పండించిన తర్వాత అంతకుముందు 13 నుంచి 43% సుంకం ఉండేది దిగుమతి చేసుకుంటే. అంటే పామాయిల్ వీళ్ళు మలేషియాకి వెళ్ళి పంపిస్తారు. ఇప్పుడు అది లేదు. సో ఈ విషయాన్ని మనం కొంత ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి టైంలో మన రైతులకు సహాయం చేయాలి. వినియోగదారునికి లేదా సబ్సిడీ మీద అమ్మాలి రేషన్ షాప్. వినియోగదారునికి కానీ సబ్సిడీ మీద అమ్మకపోతే మనం ఇంటర్నేషనల్ మార్కెట్ కాంపీట్ కాకపోతే, పోటీ పడలేకపోతే రైతు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను నిరుత్సాహపరుస్తలేను. ద సేమ్ టైం ఏమంటే ప్రభుత్వం కొంత దీనిపైన ఆలోచించాలి. రెండవది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. నేను కూడా అదే ప్రభుత్వంలో అప్పుడు శాసనసభ్యులున్న ఇక్కడ చాలామంది సహకారం ప్రోత్సాహంతో మళ్ళీ గెలిచింది. సో అలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో
మన దగ్గర ఉన్న వాతావరణంలో విపరీతమైన తేమ శాతం పెరిగింది కాబట్టి ఇది మనకు ఉపయోగం అని చెప్పి నేను చాలా మీటింగ్లలో కూడా నేను చెప్పడం జరిగింది. మరి చెప్పడమే కాదు, ఆనాడు ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఎకరానికి 4,200 రూపాయలు అదనంగా ఇచ్చింది మొన్న ఎలక్షన్ కూడా వచ్చేంత వరకు కూడా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దయచేసి ఏంటంటే ఇది రాజకీయ వేదిక కాదు, కానీ పెద్దలు జీవన్రెడ్డి గారిని కొడుతా ఉన్నా. లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఇప్పుడు మరి 6 నెలలు అయింది. 200 రూపాయలు ఎకరానికి అది ఇప్పియాలని చెప్పి రైతు భరోసా కూడా తొందరగా ఇస్తే మనకు లాభం అవుతుంది. సో ఏది ఏమన్నా డెఫినెట్గా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ సబ్సిడీలు ఇస్తున్నది. గతంలో చాలా ఎక్కువ ప్రోత్సహించడం. ఈ మధ్య కాలంలో నాకున్న సమాచారం మేరకు డ్రిప్ కమ్యూనిటీస్కి మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు రాలేదు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ స్లో అయింది, మళ్ళీ పామ్ ఆయిల్ అని చెప్పి కూడా నాకు సమాచారం ఉన్నది. మరి ఈ విషయంలో కూడా దయచేసి మన జగిత్యాల ప్రాంత రైతులే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఉద్దేశించి నేను కూడా తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడతా. ఈ ట్రిప్ కంపెనీస్ కూడా మనం పేమెంట్ చేస్తే ఇంటర్నెట్ ట్రిప్ ఇస్తారు. అదర్వైజ్ మనం సరిపోయేంత పంట అయిపోతే కూడా కంపెనీ వైబుల్ కాదు. అట్లయినా మూసుకుంటే మళ్ళీ మనం మూసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి విషయం ఏంటంటే మిత్రులు శ్రీపాల్ రెడ్డి గారి తోట ఇక్కడ వెంకటరావుపేట ఉంటుంది, అది ఇప్పటికే గెలిచిందని చెప్పి తెలుసు. అంటే మన వాతావరణం మంచిగా సరిపోతుందని చెప్పి మనకు సంబంధం. ఇక మామిడి తోటల విషయానికి వస్తే నాకు కూడా మామిడి తోట అంటే లైన్గా పంట వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం 5 సార్లు స్ప్రే చేసి నాకు వచ్చింది పెట్టుబడికి చాలు. దానికి కారణం ఏంటంటే తేమ శాతం పెరిగిందని చెప్పి పోయిందని చెప్పి తెలుసు. సో తేమ శాతంతో మనకు మామిడి తోటలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా మనం తప్పకుండా మనం పామాయిల్ తోటలు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎందుకంటే ఎంఎస్పీ డిసైడ్ చేసేది వారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఎస్పీ అనేది డిక్లేర్ చేస్తే మనకు సేఫ్టీ ఉంటుంది. రెండవది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంతకు చెప్పిన కమిటీ ఉంటుంది, కానీ మరి ప్రపంచ మార్కెట్ అనేది ఆధారపడదు. ఉదాహరణ, యూఆర్ ఫ్రమ్ మలేషియా, యూఆర్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ లాటెక్స్ those days. Even in Kerala we produce rubber, but unfortunately we are not able, our farmer is not able to compete with you because of the price. ఇప్పుడు మలేషియాలో వీళ్ళు మలేషియా నుంచి వచ్చారు, రబ్బర్ అక్కడి నుంచి వస్తుంది. మన కేరళలో కూడా రబ్బర్ తోటలు ఉంటాయి. వాళ్ళతో మనం పోటీ పడలేకపోతుంది. పోటీ పడలేక మన రైతు నష్టపోతాడు. రబ్బర్ తోటలు రైతు పండిస్తాడు, చెట్ల నుంచి వస్తుంది. అటువంటి పరిస్థితి మళ్ళీ దీనికి రావాలనేది నా భావన. కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రిస్క్ తీసుకొని 90% సబ్సిడీ ఇస్తుంది. అంటే ప్రభుత్వం కూడా పెట్టుబడి పెడుతుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీలు కూడా ముందు వస్తున్నాయి. కాబట్టి ఒక రైతుగా మనం కూడా ఇప్పుడైతే ప్రోత్సాహకరం ఉంది కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ముందుకెళ్ళి రైతులు లాభంలో ఉంటారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఏదైతే ఇంపోర్ట్ సుంకం 13 నుంచి 43% తీసేస్తే బాధలేదు, కానీ వినియోగదారునికి ఏదైనా సబ్సిడీ ఇచ్చి రైతు నష్టపోకుండా చూడాలి రేటు ఉండే విధంగా. రెండవది, రైతుకు 4,200 ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రోత్సాహకరం ఇచ్చిందో ఆ ఎకరానికి 4,200 రూపాయలు పెట్టుబడి ఇవ్వాల్సిందిగా కూడా రైతు భరోసాతో పాటు, అంతకుముందు రైతు బంధు, రైతు భరోసాతో పాటు తొందరగా రిలీజ్ చేయాల్సి కోరుతున్నా. మూడవ పాయింట్, డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు మరి మనమేమో ప్రోత్సాహం అంటున్నాం, డ్రిప్ వాళ్ళు సప్లై చేయట్లేదు. వాళ్ళకి పాత పేమెంట్స్ ఏమైనా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసేసి తొందరగా రిలీజ్ చేసి అవి డబ్బులు రిలీజ్ చేసి రైతును ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మంచిగా ఇండివిజువల్గా ఎవరి తోటకు ఏం చేయాలో మీరు చెప్పగలిగితే మాకు 100% మీరు సహకారం చేసినట్టు అవుతుందని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ రైతులకు సంబంధించిన ప్రోత్సాహపరంగా ప్రభుత్వం గతంలో ఏ విధంగా ఇటువంటి బోనస్ విషయంలో కానీ రైతులకు అండగా ఉండే విషయంలో కానీ 100% ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని తెలంగాణ ప్రజల యొక్క మార్పు ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ నేను కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా మేము రైతులకు అండగా ఉండే విధంగా నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ
ఈ ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఏదైతే వారికి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ మీటింగ్ కాకుండా ఫీల్డ్ మీద వెళ్ళి ఆ ఫీల్డ్కి సంబంధించిన రైతుకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయగలుగుతాం విషయంలో కూడా ఆ ఉద్యమ శాఖ అధికారులు చెప్తున్నారు, మాకు ఇద్దరే అధికారులు అని చెప్తున్నారు. ఆ ఉద్యమ శాఖ అధికారులు కూడా చెప్తున్నాము, మీకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎవరెవరు మీకు దీని ఎక్స్పోర్ట్స్ కావాలనే విషయంలో కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతినిధిగా పెద్ద జీవన్ రెడ్డి గారు మేము ఉన్నాము. మేము మా దృష్టికి తెస్తారండి. మీకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అవుట్ సోర్సింగ్ ద్వారా ఎవరు కావాలని వాళ్ళకు మేము సహకారం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం. ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో అబ్బాపూర్ గ్రామానికి ఈ నర్సరీ ఆయిల్ ఫామ్ నర్సరీని నిర్వహించడం జరిగింది, ఉద్యమం ఉన్న విషయం అది చెప్పడం జరుగుతున్నది. నేను ఒకటే మా రైతు సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నాను. ఏదైతే మీరు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి నూతనంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు ఈ యొక్క ఆయిల్ ఫామ్ విశ్వసించే విషయంలో కూడా ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలు మీకు అండగా ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది, జిల్లా యంత్రాంగం అంతా మీకు సపోర్ట్గా ఉంటుంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మొన్న జరిగినట్టు వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా 42 కిలోల వరకే వడ్ల కొనుగోలు చేసిన విషయం కూడా ప్రభుత్వం ఒక్కసారి ఇక్కడ రైతాంగం కూడా మర్చిపోతున్న విషయాలు కూడా మనవి చేసుకుంటూ, ఈ ఆయిల్ ఫామ్ రైతులకు శిక్షణ తరగతిలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేస్తూ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఉంటే కొన్ని డౌట్స్ ఉంటాయి, రైతు అనగా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆల్రెడీ పెద్దలు కూడా కన్సర్న్ రేస్ చేశారు. సో వాటికి అన్నిటికీ పరిష్కారం దిశగా వాళ్ళు ఏదో పరిష్కారం, బికాస్ ఇండోనేషియా అండ్ మలేషియా మీ అందరికీ తెలుసు, దే ఆర్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ పామ్స్. సో వాళ్ళు ఆ వాతావరణంలో చాలా చక్కగా, ఇంత చిన్న కంట్రీస్ అయినా మనకి తెలంగాణలో సగం కూడా ఉండవు అవి, అలాంటి దేశాలు హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ పామ్ అనేది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూస్తే నార్త్ సైడ్, దట్ ఈస్ ఖమ్మం అండ్ ఆ సైడ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా మీరు చాలామంది విజిట్కి కూడా వెళ్ళొచ్చారు. సో అక్కడ కూడా మీ స్వయంగా రైతులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. అండ్ కాన్ఫిడెంట్ అయిన తర్వాత మీరందరూ కూడా ఫామ్ ఆయిల్ దిశగా మూవ్ కావడం జరిగింది. సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటే, చాలా హైయెస్ట్ ఇంపోర్ట్స్, అంటే ఇండియా ఇస్ ద సెకండ్ హైయెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ పామ్. రానున్న సమయంలో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి తగినట్టు మన ఆయిల్ పామ్ ఉత్పత్తి ఉండాలనే ఉద్దేశంతోనే పామ్ ఆయిల్ అనేది హైయెస్ట్ కన్సంప్షన్ కూడా మన దేశంలో ఉంది. ఇతర ఆయిల్స్ ఎన్ని, గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ అన్ని రకాలైన ఆయిల్ ఉన్నా కూడా దానికి తగినట్టు ఉత్పత్తి లేని కారణం వల్ల ఆయిల్ పామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఒక $11,000 మిలియన్ US డాలర్స్ మనం దీనిపైన స్పెండ్ చేయడం జరుగుతుంది ఇంపోర్ట్స్కి. సో అలాంటి లబ్ధి మన వాతావరణానికి తగినట్టు ఆ లబ్ధి మన రైతులకి ఎందుకు చెందకూడదు అనే నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్లో భాగంగా ఆయిల్ పామ్ని ఒక పెద్ద మిషన్లో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో టార్గెట్స్ ఇచ్చి రైతుల్ని ఒప్పించి రైతుల సన్మతితోనే మనం వాళ్ళకి ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ దిశలో భాగంగా మనం ఏం చేసామంటే, ముందు ఒక కంపెనీస్, ఎందుకంటే వీఆర్ నాట్ వెరీ ఎక్స్పర్టైజ్, ఈ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే దేశాల నుంచి తీసుకురావాలంటే వివిధ ప్రాంతాల నుంచి రైతుకి కష్టం ఉంటుందనే ఉద్దేశంతోనే ఒక కంపెనీస్ని రెండు జిల్లాలకి ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి దానిలో భాగంగానే లోహియా కంపెనీ మనకి జగిత్యాల జిల్లాకి కేటాయించడం జరిగింది. సో వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ ఎంటర్ కావడం జరిగింది. ఏంటంటే ఒక చట్టం కింద, ఇది మాత్రం చాలా మంది కన్సర్న్ రేస్ చేశారు కాబట్టి, ఒక చట్టం కింద మనం చూసుకుంటే 93 కింద ఏపీ గజెట్ నంబర్ 31 జనవరి 23, 1993 చట్టానికి అనుకూలంగా ఏదైతే పంట మనం పండిస్తామో దానికి గ్యారంటీ ఇచ్చే ఈ యాక్టే అది. అంటే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాళ్ళ అగ్రిమెంట్ ఆల్రెడీ కావడం జరిగింది. అగ్రిమెంట్లో భాగంగా ఫస్ట్ నర్సరీ సెటప్ చేయాలి, రైతులకి సరఫరా చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ కాస్ట్, సబ్సిడీ కాస్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ భరించడం జరుగుతుంది. దాంతోపాటు మెయింటెనెన్స్ అనేది 4 సంవత్సరాల వరకు ఫ్రీ మెయింటెనెన్స్ మీ అందరికీ కూడా అందుబాటులో
తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా మనం చాలా ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సబ్సిడైజ్డ్ రేట్లో మన డ్రిప్ ఇరిగేషన్, ఎందుకంటే పామ్ ఆయిల్కి ఏకైక రిక్వైర్మెంట్ ఏంటంటే ఎల్లప్పుడూ వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డ్రిప్ సిస్టమ్ ద్వారా ఆయిల్ వాటర్ సప్లై అనేది తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతోనే దానికి కూడా సబ్సిడైజ్ రేస్. అక్కడ కూడా కొంచెం ఇన్స్టాలేషన్లో ప్రాబ్లం ఉందని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు. సో డెఫినెట్గా అది మేము వర్కౌట్ చేసి ఇమీడియట్గా చేసేటట్టు చేస్తాము. చట్టం కింద ఏంటంటే ఒకవేళ కంపెనీ ఫస్ట్ నేను చెప్పినట్టు ఫస్ట్ వీళ్ళ అగ్రిమెంట్ ఎంటర్ కావాలి. రెండో విషయం, ఈ యాక్ట్ కింద తప్పనిసరిగా ఎంటైర్ బర్డన్ వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ లోహియా కంపెనీ హ్యాస్ టు ఎంటర్ అన్ అగ్రిమెంట్. దానిలో భాగంగానే ప్లాంట్ సప్లై చేయాలి, అదేవిధంగా ఎక్స్పర్టైజ్ సపోర్ట్ ఇవ్వాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, దే హ్యావ్ టు సెట్ అప్ ఏ ఫ్యాక్టరీ లోకలీ. అండ్ దెన్ ఏవైతే పాట్స్ మీరు ప్రొడక్షన్ చేస్తారో ఫ్రూట్స్, వాటికి సంబంధించి కొనుగోలు వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. సో గౌరవ ఎమ్మెల్సీ గారు ఫేస్ చేసిన కన్సర్న్ ఇస్ అ వెరీ ట్రూ కన్సర్న్. ఏంటంటే ఏ రేట్కి కొంటారు అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి ఆ అమౌంట్ అనేది స్పెసిఫై చేస్తే రైతులకి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ రేట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఎలాగైతే మనం చూసాం, ఆయిల్ రేట్ ఎలా ఉంటుంది మనకి, పెట్రోల్ ధర, గోల్డ్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ పైన డిపెండ్ అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినప్పుడు రైతులు నష్టపోకూడదు అంటే మధ్యలో ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయో మద్దతు ధర తగ్గినప్పుడు ఖచ్చితంగా ఈ ధర ఇస్తాం, పెరిగినప్పుడు పెరిగిన ధర ఇస్తామని ఆ అగ్రిమెంట్ ఉంటే రైతులకి ఆ భరోసా అనేది కల్పించిన వాళ్ళం అవుతామని గౌరవ ఎమ్మెల్సీ గారు రేజ్ చేశారు. డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఒత్తిడి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉంటే తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానిపైన ఆలోచన చేసే విధంగా ఉంటుంది. అంటే ఆ బార్గెనింగ్ కెపాసిటీ, రేట్ డిసైడ్ చేసే బార్గెనింగ్ కెపాసిటీ ఎల్లప్పుడూ రైతులతోనే ఉండాలి, కానీ వేరే కంపెనీకి పోకూడదు అనేది గౌరవ ఎమ్మెల్సీ గారు ఉద్దేశం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిలో భాగంగానే కంపెనీ అగ్రిమెంట్లో భాగంగానే ఒకవేళ కంపెనీ కొనుగోలు చేయని పక్షాన లేకపోతే ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఈ చట్టం కింద ఏదైతే నేను చెప్తానో ఆయిల్ పామ్ 1993 యాక్ట్ ప్రకారం కొనుగోలు బాధ్యత గవర్నమెంట్ పైన కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా పాట్స్ ఎక్కువ అయితే ప్రతిరోజు అది డిటోరేట్ అయ్యే ముందు దానికి ప్రతిరోజు కూడా మీరు పాట్ మేమే డిపాజిట్ చేసుకుని దానికి ధర చెల్లించడం జరుగుతుంది. ఇది ఈ చట్టంలో ఉండే అంశాలు. అంటే ఎక్కడ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టించేది కాదు, ఎందుకంటే మనమే ఒక చట్టం కింద మీ అందరిని ఎంకరేజ్ చేసి ఆయిల్ పామ్ పెట్టిస్తున్నాం కాబట్టి. అదేవిధంగా టెక్నని శ్రీకాంత్ గారు అడిగారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు అడిగారు. సో తప్పనిసరిగా టెక్నికల్ అడ్వైస్ కింద ఆల్ ఏఈఓస్ని కూడా మీ అందరితో కూడా ఒక గ్రూప్ ఫామ్ చేయమని చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను. ఏ రోజైతే ఎలాంటి సమస్య ఉన్నా ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే వాళ్ళు శాస్త్రవేత్తలతో మాట్లాడి మనకి పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి, అంటే ఇది ప్యాడీ లాగా కాదు, ఆయిల్ పామ్ అనేది చాలా జాగ్రత్తగా రైతులు ఆల్రెడీ ప్యాడీ ఏంటంటే ఒకసారి వేసినాక మీరు కట్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఇది పర్మనెంట్ క్రాప్, 30 years వరకు మీకు దాని నుంచి లబ్ధి పొందుతూ ఉంటారు. కాబట్టి ఆ కేర్ అనేది ఇనీషియల్ 5 years మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చెట్లు పెరిగినాక అన్ని సమస్యలు రావు. సో అండ్ క్లైమేటిక్ చేంజెస్ మీరందరూ కూడా చూస్తున్నారు. వాతావరణం ఒకరోజు వర్షం పడుతుంది, ఎండాకాలం వర్షం పడుతుంది, వేరే సార్. సో ఈ వాతావరణం కారణాల వల్ల కూడా కొన్ని చీడ పురుగులు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇమ్మీడియట్గా ఒక పరిష్కారం అనేది ఏఈఓ ద్వారా, మండల్ అగ్రికల్చర్ ద్వారా, అదేవిధంగా ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ ద లోహియా కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని దయచేసి మీరు వాళ్ళ సజెషన్ ప్రకారం మందులు స్ప్రే చేయండి. మీరు మాత్రం ఎక్స్పెరిమెంట్లు చేయకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ రైతులు పండించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ కూడా. అదేవిధంగా ఇంకా ఎవరైనా రైతులు మనకి ఈ సంవత్సరం కూడా 5,000 టార్గెట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళని కూడా మనము భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అక్కడ అశ్వరావుపేట ఏరియా కానివ్వండి, అక్కడ పంపించి మీరు కూడా చూసి మీ నమ్ముతారు రైతులు. అందుకోసం మీరు కూడా చూసి అక్కడ రైతులతో ఇంటరాక్ట్ చేసి నేర్చుకొని మళ్ళీ మీరు ముందుకు వచ్చి ఈ పంటను పండించాలి. మా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు కావాల్సిన సపోర్ట్ మేము అందించడం జరుగుతుంది. ఎల్లప్పుడూ ఏ ప్రాబ్లం ఉన్నా గౌరవ ప్రజాప్రతినిధులు
చెప్తున్నాను. వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం. తప్పనిసరిగా ఏ కన్సర్న్ అయితే చట్టసభ్యులు రేస్ చేయాలి, తప్పనిసరిగా వాళ్ళు రేస్ చేస్తారు. అండ్ మా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ మీతో సహకారం, మీరు ఏ సహకారం కోరినా వాళ్ళు రెడీ ఉంటారని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా